నమస్కారం. అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో మరో యథార్థ సంఘటన గురించి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అనగనగా ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న ఒక నాణెం ఒకటి అతడికి కంటపడింది. అతడు వంగి తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అసలు అవసరమే లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి, అవి చాలు అనుకున్నాడు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాన్ని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. చివికిన బట్టలతో కొందరు ఎదురైన వాళ్ళంతా కూడా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవ్వరినీ చేయిచాచడం లేదు. సాధువుకు చాలా సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒకచోట విశ్రమించాడు. తెల్లవారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న ఒక రాజు తన సైన్యంతో కలిసి పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి ఆ సాధువుకు నమస్కరించాడు. ఓ సాధు పుంగవా, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. వెంటనే చిరునవ్వుతో సాధువు తనకి దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు అదోలా చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి నుంచి వెతుకుతున్నాను. అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. అందరూ చాలా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. తన దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుతిరిగాడు. ఈ కథలోని నీతేంటో తెలుసా? ఎప్పుడూ నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఆశపడుతూ మదన పడుతూ ఉంటే మన చేతిలో ఉన్నదాన్ని అనుభవించే అవకాశం, భాగ్యాన్ని కోల్పోతాం. ఈ సత్యంను తెలుసుకోనివాడు ఎంత ఉన్నా ఏమున్నా ఎన్ని ఉన్నా కూడా చివరకు ఏమీ లేనివాడే అవుతాడు. ఇంకొక యథార్థ సంఘటన. తండ్రి కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న, దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకు ఎగిరిందే, దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా అన్నాడు. తండ్రి నవ్వాడు. దారాన్ని తెంపేద్దామా మరి అని అడిగాడు. తెంపేద్దాం నాన్న అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా. ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు. టప్పుమని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది. చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే కిందకొచ్చి పడిపోవడం ఆ పిల్లవాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రి వైపు బిక్కమొహం వేసుకుని చూశాడు. కొడుకును దగ్గరకు తీసుకున్నాడు తండ్రి. గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనివ్వకుండా పట్టి ఉంచేందుకు కాదు, గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారాన్ని అందించాడు. జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కుటుంబం అనే బంధం లేకపోయుంటే మనం ఇంకా ఏదో సాధించుండేవాళ్ళం అని. నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకుని లేదు, పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. ఇంకొక యథార్థ సంఘటన.
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపుల్లో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకిచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కుంకుడుకాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది. తర్వాత ఆ రాయిని అదే పనికి చాలాసార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళాట ఆడుకోవడానికి ఆ రాయిని తీసుకుని బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా ఆ రాయిని చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో, ఆ రాయి నాకు ఇస్తావా? నీకొక చిక్కి అంటే పల్లి పట్టి ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక చిక్కి ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. ఇక అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అదేమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది కదా అని ఆ వ్యాపారి దాన్ని బల్లపైన పేపర్ వెయిట్గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్ళి పరీక్ష చేస్తే అది కొన్ని కోట్ల విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది. ఇందులోని నీతి ఏమిటంటే అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయలు కొట్టడానికి వాడుకున్నారు, ఒకళ్ళు రాళ్ళాట ఆడుకోవడానికి వాడుకున్నారు, ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు, ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకొనిన వారు ఈ జన్మను సరిగ్గా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతున్నారు. లేనివారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సర్వేజన సుఖినో భవంతు. మరి ఇలాంటి మరెన్నో యథార్థ సంఘటనలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి.